నమస్తే. తెల్లాపూర్లో గద్దర్ సభ పునర్జీవ సభ దగ్గర ఉన్నాం. మన దగ్గర సింగర్ సాంబయ్య గారు ఉన్నారు. చాలా అద్భుతంగా పాటలు పాడుతూ ఉన్నారు. మీరు జాతిపితగా ప్రకటించాలని మీరు పునర్జీవ సభ కూడా పెట్టుకున్నారు. అసలు ఏంది, ఎందుకు ఆ డిమాండ్ వచ్చింది? గద్దరన్న లేని పాట ఈ ఉద్యమాలు లేవు. తెలంగాణ ఉద్యమం గద్దరన్న పాటలతోటి మాలాంటి లక్షలాది మంది తయారు చేసిన కూడా గద్దరన్న పాట లేని తెలంగాణ రాలే. అందుకొచ్చి పాట పాడి పాటలు రాసిన చరిత్ర అది గద్దరన్నకున్న 6 బుల్లెట్లు తిన్న చరిత్ర కూడా గద్దరన్నకు. అందుకొచ్చే జాతిపిత, తెలంగాణ జాతిపిత అని మన గద్దరన్న ప్రకటించాలి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ మా కళాకారుల పక్షాన కోరుకుంటూ, నీ ఆటలాడుతుంటమే అన్నావో గద్దరన్న, పాట పాడుతుంటమే అన్నావో గద్దరన్న, ఆటలాడుతుంటమే అన్నావో గద్దరన్న, పాట పాడుతుంటమే అన్నావో గద్దర్, నీ ఆటలాడుతుంటము నీ పాట పాడుతుంటము, నీ గొంగాడేసుకుంటమే అన్నావో గద్దరన్న, గొంగాడేసుకుంటమే అన్నావో గద్దర్, నీ కళ గజ్జలైతమే అన్నావో గద్దర్, నీ కళ గజలైతమే అన్నావో గద్దర్, నీ డప్పు దరువులైతమే అన్నావో గద్దర్, నీ ఆటలాడుతుంటము నీ పాట పాడుతుంటము, నీ గొంగాడేసుకుంటమే అన్నావో గద్దరన్న, కట్టే పెట్టుకుంటమే అన్నావో గద్దరన్న. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాడి ఆడి ఒక దిక్కు చైతన్యం అంతే. ప్రతి ఒక్కరి దగ్గర పోయి మహిళలకు అన్యాయం జరిగినప్పుడు మహిళల మీద రాసిన చరిత్ర అన్నకున్నది. నిండు ఆ మాసానాడు ఓలచ్చే గుమ్మాడి, ఆడపిల్ల పుట్టిందాని ఓలచ్చే గుమ్మాడి, నిండు ఆ మాసానాడు ఓలచ్చే గుమ్మాడి, ఆడపిల్ల పుట్టిందాని ఓలచ్చే గుమ్మాడి, అత్త తొంగి చూడాలేదు ఓలచ్చే గుమ్మాడి, మొగడు ముద్దాడారాలే ఓలచ్చే గుమ్మాడి, అత్త తొంగి చూడాలేదు ఓలచ్చే గుమ్మాడి, మొగడు ముద్దాడారాలే ఓలచ్చే గుమ్మాడి, చెత్త తొంటిలెత్తుకొని ఓలచ్చే గుమ్మాడి, చెత్త బుట్టాలయ్యబోతే ఓలచ్చే గుమ్మాడి, కుక్క పిల్ల అడ్డమచ్చి ఓలచ్చే గుమ్మాడి, అక్క అట్లా చెయ్యకందో ఓలచ్చే గుమ్మాడి, నిండు అమ్మసానాడు ఓలచ్చే గుమ్మాడి, ఆడపిల్ల పుట్టిందాని ఓలచ్చే గుమ్మాడా, అరే సమ్మక్క నువ్వు చేస్తాం ఓలచ్చే గుమ్మాడి, సారక్క నువ్వు చేస్తాం ఓలచ్చే గుమ్మాడి, సమ్మక్క నువ్వు చేస్తాం ఓలచ్చే గుమ్మాడి, సారక్క నువ్వు చేస్తాం ఓలచ్చే గుమ్మాడా, తాయి రుద్రమ్మను చేస్తా అంటూ చైతన్యం గానికి ఒక దిక్కు మహిళను తయారు చేసిన చరిత్ర గద్దరన్నకుంటుంది. ఎందుకంటే ఆత్మహత్యలు చాలామంది భర్తలు వేధింపులకు రకరకాలుగా జరిగినప్పుడు, కొంగు నడుము జుట్టవే చెల్లం కొడవళ్ళు చేపట్టవే చెల్లం, కొంగు నడుముకు జుట్టవే చెల్లం కొడవళ్ళు చేపట్టవే చెల్లం, పసిబాబలేడ్చిన పాలివ్వని వాడు పసిబాబలేడ్చిన అయ్యో నడుములెత్తాకుండా నట్లయ్యమంటాడు, నడుములెత్తాకుండా అరే ఉరిమిరిమి చూస్తాడు ఊరిదోరాగాడు, ఉరిమిరిమి చూస్తాడు ఊరిదోరాగాడు, పొద్దంతా పనిచేసినా చెల్లమ్మ 10 రోజులు తప్పలే చెల్లం, పొద్దంతా పనిచేసినా చెల్లమ్మ. ఇట్లా మహిళను చైతన్యం చేస్తూ ఒక దిక్కైతే బిందైతే ఉన్నది కానీ బిందకు దక్క నాదుడు లేడు, లేడమ్మా లేడమ్మాలో దీని కళ్ళల్లోన చూరన్న రేఖలున్నాయో, బిందైతే కానీ బిందకు దక్క నాదుడు లేడు, లేడమ్మా లేడమ్మాలో దీని కన్నుల్లోన చూరన్న రేఖలున్నాయో, దీని పాదం మీద బంగారీ బాలుడున్నాడు. ఇది పల్లెలలో పాడుకునే పదం అన్న, ఆ పదాన్ని తీసుకొని గద్దరన్న బీడీలు చేసే అక్కలకు, ఎందుకంటే ఆ పొగాకు తోటి చాలా మందికి తెలంగాణలో బీడీలు చేసే కార్మికులు వాళ్ళ క్యాన్సర్ రోగాలతోటి చనిపోయినప్పుడు అన్న గొప్ప పాట రాసింది. ఒకసారి సాంబయ్య గారు, ఇప్పుడు మీ పేరు సాంబయ్య. అవును సార్. అంటే గద్దర్ దగ్గర మీరు కలిసి పనిచేశారు. అవును సార్. అందుకే గద్దర్ సాంబయ్య అని పెట్టుకున్నారు కదా? నేను పెట్టుకోలేదు, ప్రజలు పెట్టి. సరే, ప్రజలే పెట్టింది. చాలా అద్భుతంగా వాడుతున్నారు మీరు. ఈ యొక్క ప్రావీణ్యం అనుకోండి, పునికి పుచ్చుకోవడం అనేది గద్దర్ నుంచి అయిందా మీకు? అది ఓన్లీ నాకు గద్దరన్న
వరంగల్ రావడం జరిగింది. వరంగల్కి వచ్చినప్పుడు గద్దరన్న పాట విన్న జరిగింది. అప్పటి నుంచి నేను గద్దరన్న దగ్గర మీరు కళాకారుడు ఏం కాదా? నేను కళాకారునిగా నేను అప్పటి కళాకారుని చిన్నపిల్ల అన్నప్పుడు వచ్చిండు అన్న 85లో వరంగల్కి వచ్చినప్పుడు పరిచయం అయినప్పుడు నేను గద్దరన్న దగ్గర పోయి పాటలు తీసుకొని అప్పుడే ప్రస్థానమైంది. అన్నతోటి చిన్నపిల్లప్పుడు సూర్యం చంద్రుని వీణలు వీళ్ళందరూ ఎట్లుండరు అట్లా నేను వాళ్ళ ఇంట్లో పెరిగిన అన్నం బిడ్డ చరిత్ర కూడా గద్దరన్నకు ఉంటుంది. ఆ అక్క విమలక్క ఈ మధ్యలో ఆరోగ్యం బాగలేదు. రియల్గా అక్క అది తొందరగా కోలుకోవాలని కూడా, ఎందుకంటే అక్క చేతులతో నేను అన్నం తిన్నా సార్, అక్క చేతుల. అందుగురించి ఆ బీడీలు చేసి అక్కల మీద క్యాన్సర్ రోగాలు చనిపోతే బీడీలు చేసేటోళ్ళ మొగొల్లన్నో హొల్లల్లా బీడీలై కాలిపోయే, మొగొల్లన్నో హొల్లల్లా బీడీలై కాలిపోయే, ఆడోళ్ళము బాబు బీడీలు చేసే పులొల్లము బాబు హారే, మొగొల్లనోళ్ళల్లా బీడీలై కాలిపోయే, మొగొల్లనోళ్ళల్లా బీడీలై కాలిపోయే, ఆడోళ్ళము బాబు బీడీలు చేసే పులొల్లము బాబు. బతికేమో బందీ కానా ఇల్లేమో జైలు కానా, బతికేమో బందీ కానా ఇల్లేమో జైలు కానా, పీడీలై కాలిపోతాము ఓ బాబు పీడీలై రాలిపోతాము. ఆ బీడీల మీద చేసిన చరిత్ర అన్నకుంటది. ఎందుకంటే ఊరుంటదన్న, ఊరుకు గొప్ప చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర కూడా చెరువు ఉంటుంది. ఆ ఊరుకు చెరువు అద్భుతమైన సకల సంపద, చెరువుల అనేక పదాలతోటి మనకి ఇస్తుంది, చేపలు ఇస్తుంది, అనేక ఎంట్రికలు ఇస్తుంది. అలాంటి చెరువును ఇవాళ ఏం చేస్తుంది, చెత్తా చెదరం తీసుకొచ్చి పెడాకూడాలు అన్నీ తీసుకుపోయి చెరువులలో వేసి చెరువులు అప్పుడు ఒక నిండిపోయి ఉన్నాయి అన్న చెత్తా చెదరంతో. అందుగురించి గద్దరన్న రాసిన చరిత్ర చెంగున దినిపే చేప పిల్ల చూడోరి నాయన, చేప పిల్ల చూడోరి నాయన, చూడోరి నాయన, చెంగున దునికే చేప పిల్ల చూడోరి నాయన, చేప పిల్ల చూడోరి నాయన, పుడుకున ముంగే పుడు బొంగల చూడో నాయన, పుడు బొంగల చూడో నాయన, పుడు బొంగల చూడో నాయ, తుంగుతూ నాట్యం చేసే తుంగవనము చూడోరి నాయన, తుంగవనము చూడోరి నాయన, తుంగవనము చూడోరి, అరే గోండ్రు మని కనిపించేటి గోండ్రు కప్ప చూడో నాయ, గోండ్రు కప్ప చూడో నాయన, గోండ్రు కప్ప చూడో, అరే నిర్ర నీలుగుతూ బల 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 హా, నిర్ర నీలుగుతూ నాట్యం చేసే నీరు కట్ట చూడోరి నాయన, నీరు కట్ట ఆ నీరు కొట్ట చూడు, అరే కిచకిచలాడుతూ కోరలు దువ్వే ఎండ్రికిచ్చ చూడో నాయన, ఎండ్రికిచ్చ చూడోరి నా కిచకిచ్చ చూడోరి నాయన, కిచకిచలాడుతూ కోరలు ఎండ్రికిచ్చ చూడోరి నాయన, ఎండ్రికిచ్చ ఈ ఒంటి కాలుపం జపం చేసేటి గుడ్డి కొంగ చూడో నాయన, గుడ్డి కొంగ చూడు. ఇట్లా సకల సృష్టికి చెరువు, ఈనాడు చెరువుల చెదరం వేసి ఆ ఆకులతోటి నిండిపోయింది. ఎందుకంటే ఆ చెరువును కాపాడేది బాధ్యత ప్రభుత్వం ఉంటుంది, అదేవిధంగా మా లాంటి ప్రజలకు ఉంటుంది, అలాంటి కళాకారులకు ఉంటుంది. ఎందుకంటే తొలి వెలుగు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోయి తన జీవితం అంతా ఇట్లా ఎంతమంది ఇలా కెమెరామెన్ అయినా వీడియో విలేకరుల మీ అందరికీ ఈనాడు ఎక్కడ భూ దోపిడీ జరిగినా, ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా, కష్టాల సుఖాల గురించి తీసుకుపోయి ప్రజలకు చైతన్యం వస్తున్న మన తొలి వెలుగు మీ అందరికీ వందనం. థ్యాంక్ యూ సార్. సాంబయ్య గారు, గద్దర్ సాంబయ్య గారు అద్భుతమైన సింగరు. పుణికిపుచ్చుకున్నాడు, గద్దర్ నుంచే పుణికిపుచ్చుకున్నాడు. గద్దరు ప్రజా ఉద్యమాలు చేస్తున్న క్రమంలో చిన్నవాడే, 10 అప్పుడే ఆకర్షితుడై అద్భుతమైన సింగర్గా తయారైండు. ఏ పాటలన్నా కానీ నువ్వు ఏ అంశం గురించి అయినా అసలు ఇట్లా అల్లేస్తాడు పాటలు. చాలా అద్భుతమైన సింగర్. అందుకే ఇక్కడ పునర్జీవన సభ పెట్టడం జరిగింది. ఇక్కడ గద్దర్కు సంబంధించి చాలా మంది మేధావులు హాజరైనరు. జాతిపితగా ప్రకటించాలి అదే డిమాండ్, అదే మన ప్రధాన వాళ్ళ డిమాండ్. అదే మళ్ళా తెలంగాణ ఉన్న కళాకారుల మంద ఐక్యత జాతిపిత అయ్యేదాకా తెలంగాణ రాష్ట్రంలో పాటతోటే పోరు చేస్తూ పాలకులను ప్రశ్నిస్తాం. మళ్ళా ప్రశ్నించిన జాతిపితగా తెలంగాణ రాష్ట్రంలో గద్దరన్న పేరును జాతిపితగా ప్రకటించాక మేము ఉద్యమం చేస్తాను, పాటలు పాడుతూ ఉన్నాను. ఓకే, వీళ్ళ గద్దర్ సాంబయ్య గారి డిమాండ్తో పాటు ఇక్కడ సభ పెట్టుకున్నటువంటి మేధావుల డిమాండ్ కూడా గద్దర్ను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని ప్రధానమైన డిమాండ్. చూడాలి మరి ప్రభుత్వం ఏం చేస్తుందో. చాలా అద్భుతంగా పాటలు పాడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.